కటౌట్ ను పర్ఫెక్ట్ గా వాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో బాహుబలి తర్వాత సలార్ సినిమాతో చూపించాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ నుంచి మూవీ లవర్స్ అంతా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలే ఆశిస్తారు. బాహుబలి వంటి మాస్టర్ పీస్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. సాహో యాక్షన్ ప్యాక్డ్ సినిమానే అయినా రిజల్ట్ కాస్త తేడా కొట్టేసింది. ఇక రాధే శ్యామ్ అంటూ లవ్ స్టోరీ చేసిన ప్రభాస్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఆది పురుష్ ప్రభాస్ చేత మరోసారి ప్రయోగాలు చేయించకుండా చేసింది. కానీ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ మాత్రం దుమ్ము దులిపేసింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కటౌట్ చూసి మురిసిపోయారు అభిమానులు. నెక్స్ట్ రాబోతున్న కల్కి, రాజా సాబ్ సినిమాల్లోనూ సాలిడ్ కటౌట్ అండ్ కంటెంట్ తో రాబోతున్నాడు డార్లింగ్. అయితే రాధే శ్యామ్ దెబ్బకు ప్రభాస్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడంటే కాస్త టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. అందుకే హను రాఘవపూడి సినిమా విషయంలో కొంచెం భయపడుతున్నారు. ఈ సినిమాను సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేస్తున్నాడు హను. అయితే యుద్ధం అంటే ఓకే గానీ ప్రభాస్తో లవ్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేస్తాడనే చర్చ మొదలైంది. సీతారామం సినిమాను సూపర్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన హను ప్రభాస్తో రెండో ప్రపంచ యుద్ధంలో పుట్టిన ప్రేమ కథను చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. కానీ లవ్ స్టోరీస్ ని హ్యాండిల్ చేయడంలో హను దిట్ట. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదనే చెప్పాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ వద్దని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య అయితే శ్రీలీలను ఈ సినిమాలో తీసుకోవద్దని ట్రెండ్ చేశారు. ఇక ఇప్పుడు లవ్ స్టోరీ అంటూ రచ్చ చేస్తున్నారు. అయినా అసలు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కాకుండా ఇలాంటి కామెంట్స్ అనవసరం అనే చెప్పాలి.